పక్షి రోజు పక్షులు ఇంత దగ్గరకు వచ్చాయండి ఈ బయల్లా. ఐఎమ్ హ్యాపీ. ఇది ఏమంటుండదు, ఇంకో కుండు పెడతానంటూ కదరా, నిల్లకుండా ఇంకా పెట్టలేవేంట్రా అని తిడుతుండేమో ఇది. అవు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బుడ్డల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా రోజులైంది కదా పచ్చళ్ళు వేసి, అందుకోసమనే బుడ్డల చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా మీకు అర్థమయ్యేలాగానైతే పల్లి పచ్చడి అయితే చేస్తున్నాను అబ్బా. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఫస్ట్ అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. మా పిల్లలు ఇంకా ఇద్దరు లేచి ఇద్దరు ఒకే పర్లు వేస్తారు చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే ప్రస్తుతానికి వెదర్ చాలా బాగుంది, అంటే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఫుల్ హ్యాపీ. నేను కూడా ఇప్పుడే వెళ్ళొచ్చాను మార్కెట్కి. మీ అమ్మ పొద్దున లేచినాక నేను ఆడ బయట సామాన్లు అడుగుతుంటే ఏం వినోదగాడు మార్కెట్ పోయింది, నేను తర్వాత నిన్నట్టు పోతున్నాడు అని చెప్పి ఇంకా యూనిఫామ్లోనే ఉన్నాను, ఆటో యూనిఫామ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ టైంలో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక గుడ్ మార్నింగ్. ఇంకా మధ్యాహ్నం టైంలో చూస్తున్నట్టయితే గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం టైంలో చూస్తున్నట్టయితే గుడ్ ఈవినింగ్, రాత్రి టైంలో చూస్తున్నట్టయితే కనుక గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి అయితే అందుకునేదబ్బా. ఇంకా బాల్ అయితే పెడదామండి. చాలా రోజులు తెస్తావు బాలే. ఇంకా ఊకి ఏం లేదు, ఏ పెదోటి అనుకోసానని ఇది తీసుకొని వస్తాయి. ఇంకా బాల పెట్టి నూనె అయితే వేసుకుందామండి. ఫస్ట్ నూనె కాగిన తర్వాత గుడ్డలు అయితే వేసి వేపుదామండి. నూనె అయితే కాగేది గుడ్డలు అయితే వేసుకుందామండి. ఇంకా బుడ్డలు అయితే ఏగేవో గడ్డ తీసుకుందామండి. ఇట్లా గడ్డకి తీసుకున్న తర్వాత ఇదేకి మనం పచ్చిమిరకాయలు అనేది వేసుకుందామండి. పచ్చిమిరకాయలు తొడాలు తీసి మధ్యనకి 2 ఒప్పులు చేసి పెట్టాను చూడండి. ఉప్పులా ముక్కలా తుంచేనే ఇట్లాంటి చట్నీలు ఉంటే ఇంకా ఆ రోజల్లా వినోకి ఎట్లుంటుందో కానీ నాకైతే ఆ రోజల్లా పండగే. ఇంకా అడవి బుడ్డి తిరుగుండా చూసి అది మాడిపోతా తర్వాత సూర్యులో కనపడలేదు. పచ్చిమిరకాయలు ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రానికి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేసుకుందామండి. కట్ చేసి ఇట్లా పొడుగు కట్ చేసానే. అట్లా ఇందులోకే ఎల్లిపాయలు, చట్నీలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు చూడండి. మనకు ఒకటే చట్నీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు. అది నేనైతే ఎన్ని చట్నీలు చేసానే అన్నీ ఒక్కొక్క విధంగా చేసుకుంటూ వచ్చాను చూడండి. ఒకటే టైప్ అయితే చేసలేను. ఏమిన్నది వెనకలకు నవ్వుతున్నట్టుగానే వస్తుంది దానికి. కామెంట్ చేసి బాధపడేది డోరి బాధ చూడబోతుంది. నా ఛానల్లో కామెంట్ ఆప్షన్ లేదని భారతి ఛానల్లోకి వచ్చి మరి నన్ను తిరుగుతున్నారు ఫ్రెండ్స్. నిన్ను పెట్టిన వీడియోకి అవి చూసి నేను ఫీల్ అవుతుంటే ఏం నవ్వుతున్నావు అంట. వీడియోలో కూడా అంతే, నా బాధని నేను క్లియర్గా చూపిస్తుంటే భారతికి బ్యాడ్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. నేను ఒకటి ఫీల్ అవుతున్నాను లోపల, బయటికి ఇంకోటి కనిపిస్తుంది. మళ్ళీ ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు కూడా నూనెలో అయితే వేగవండి. గడ్డకైతే తీసుకుందామండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని టమాటా పండ్లను అయితే నూనెలో మగ్గనిస్తామండి.
నూనె అయిపోయేది అప్పుడు ఫస్ట్ వేసిన నూనె చూడండి. కొంచెం నూనె వేసుకొని ఇంకా టమాటా పండ్లు వేసుకుందాం. దూరముండు చిట్లతో చూడు. కట్ చేసుకునే చిన్ని చిన్ని కట్ చేసుకుని టమాటా పండ్లు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకుందామండి. చింతపండు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చింతపండు ఇంత, కొత్తిమీర, కొత్తిమీర అట్లా కాడలతో సహా వేయద్దని చెప్తాను. బాగుంటుంది లేకుండా కానీ తినేటప్పుడు అడ్డం పడుకుంటా, తినేటప్పుడు మింగల్లే. ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. టమాటా పండ్లకి పసుపు, టమాటా పండ్లు చక్కన మగ్గలేవు అనమాట. ఖచ్చితంగా మూతి ముచ్చాల్సిందే, లేకుంటే అవి మగ్గవు. కాదు వినా, నీకు ఒకటి గుర్తున్నదే, మనము అందరు కర్నూలు పెళ్లి వెడ్డింగ్ కదా అవ్వ తరపున. అది పెళ్ళి అయి సంవత్సరం మైజూడు వినదు నిన్నటికి. ఫోటోలు ఆడ మనం కొండారెడ్డి బ్రిడ్జ్ కాడ దిగింటాం కదా మనం, ఆ ఫోటోలు వచ్చేవే. అన్ని ఫోటోల్లో నీదే ఐరమ్మది మాత్రమే వచ్చేది. మరి ఆ బుడ్లు కొన్ని తింటావా? పాడేస్తా. ఏంటి వాడేస్తా? ఇంకా టమాటా పండ్లు అయితే మాత్రానికి బాగా మగ్గేవన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక తల్లికి తీసుకొని పోయి రోట్లో వేసి దంచడమే చూడండి. ఇంకా బాగా మగ్గేవే, ఇంక ఈ మాత్రం మగ్గితే చాలు. మగ్గేవిగా టమాటా గుజ్జు అయ్యేది ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా కావాల్సింది మరి. కాదు వినా, నువ్వు ఇంతకు ముందు బల్లోనా వండేటప్పుడు టమాటా చారా తింటుంటివే. బల్ల టమాటా చారు చేసి నాకు నచ్చేది టమాటా చారే, బల్లా చేసేది. ఆ టేస్ట్ అస్సలు రాచుడు. మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నారో అదేంటి వాళ్ళు ఎట్లా చేస్తుంటారు ఏమో అస్సలు కరెక్ట్. నేనైతే చాలా ఇష్టంగా తింటుంటే బల్లాన. నేను కూడా అన్నము చిరిగిపోయి ఉంటుండే, అయినా కూడా అదే టేస్ట్ ఎందుకో. ఇంకా అన్నీ అయిపోయిన వినా రోడ్ కట్టి పోదాం. ఇంకా రోలు అయితే నీట్గా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మాత్రానికి బుడ్డలు వేసి ఇంకా దంచుదామండి. బుడ్డలు సగం మేమే తింటాం ఫ్రెండ్స్, వీడియో అయిపోయి. అయినా బాగా రుచున్నాయి కదా నూనెలో వేపిన దానికి. మామూలు పెంచి మీద వేపేదానికంటే దీనికి తేడా ఉండదు చూడు. ఇట్లా బుడ్డలు వేసిన తర్వాత బాగా మెత్తగా దంచుకుందామండి. ఇవన్నీ వేసి దంచుదామండి. ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ వేసి దంచుదాం ఫస్ట్. ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు అయితే వేసుకుందామండి. ఇక టమాటా పండ్లు వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాము. మర్చిపోయి వేసలేవా లేకుంటే? లేదు, తర్వాతకి వేసుకున్నాను.
పచ్చి వాసన వస్తున్నది. నేనేమి వెళ్ళ ఫుల్ తింటాను, ఇంకా ఆకలి అవుతున్నది నాకు. అందులో వచ్చి రాత్రి భారతి ఏం చేసలేదు అనమాట. రాత్రి ఏం చేసలేదని చెప్పద్దు, పొద్దున్న ఉండే రాత్రి చేసలేదని చెప్పాలా. టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు, ఇప్పుడు ఉప్పు ఏదైనా లేదో చూసుకుంటావా? కాదు ఇంకా దంచుతాను. ఉప్పు వేసాను కదా, మీది లేకుంటుంది. ఇంకా కొన్ని నీళ్ళు వేసి అయితే దంచుదామండి. కొన్ని వేదండి, కొన్ని వేసుకుందాం నీళ్ళు. కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. చట్నీ నూరడం అయితే అయిపోయిందబ్బా. ఇంక ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఎత్తుకుందామండి. తర్వాత పెట్టాలి విన్నది ఇంకా అయిపోయి చట్నీ చేసేది లే. మరి ఆకలి కొనేవు కదా అయితేలే అనుకున్నాను. చట్నీ నూరడం అయితే అయిపోయేది కదండి. ఇంకా తర్వాత అయితే పెడదామండి. కాదు బేబీ, ఆట నుంచి పోసే బదులు గంటలేకి ఫస్ట్ నూనె పోసుకొని పెట్టచ్చు కదా. గంటి ఏం లేదు, మామూలు సింపుల్గా ఎల్లిపాయి, తర్వాతకి జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి తర్వాత పెట్టుకుందామండి. మా అన్నయ్య దయచేసి లేదు, జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాము. దూరముండి వినా చుట్టూ తగ్గి అయిపోయేదబ్బో ఈ చట్నీ. ఇంకా ఇప్పుడైతే అస్సలకి ఇంకొక 2 ముద్దలు అన్నం ఎక్కువే తింటాం మేము. నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది, ఎందుకు ఇవాళ తొందర లేచాను కాబట్టి. తొందర లేచేవా, రాత్రి తినలేవు కాబట్టి కూడా. తిన్నామా? Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. బుడ్డల చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా నేను వినోద్ కలిసి తింటాము. మా పిల్లలు ఇంకా లేయలేదు ఇవ్వద్దు. దా వినోద్. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి నేనైతే బుడ్డల చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా తింటున్నా. మరి నాకు ఆకలి అవుతుంది నిజం చెప్పాలంటే. నువ్వు రాత్రి తినలేదా అనుకో. రాత్రి తినలేదాని కాదులేండి, పొద్దుగాల లేస్తే తొందర ఆకలి అవుతుంది నాకు. సో ఇవాళ ఆ మార్కెట్ ఏంటి అనమాట. అందుకనే కొంచెం
తిందాం రాని ఫ్రెండ్స్. సూపర్ ఉన్నది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆకలి అయిన టైంకి కరెక్ట్ టేస్ట్ ఉన్న భోజనం దొరికితే భలే ఉంటుంది. మామూలుగా అంటే మాత్రానికి పప్పు కానీ చారు కానీ ఏం అవసరం లేదనమాట. ఓన్లీ చట్నీతోనే అయినా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అబ్బా. బాగుంది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. గుడ్లు, మిరపకాయలు, ముఖ్యంగా ఉల్లిగడ్డలు. మొన్న పెట్టేమి నీళ్ళు, ఇంకా నీళ్ళు ఉన్నాయి. పట్టు, ఇట్లా అయిపోయే ఛాన్స్ లేదు. నీళ్ళు ఏమైనా కారిపోయినా ఏం కారఫే లేకుంటాయి. అదేమి కుండ కదా, ఆవిరే ఉంటాయి. ఎండకి అన్ని ఎండలు ఎట్లా వినా ఏం కనపడు. వచ్చేవి కానొస్తుంది, ఆనవాళ్ళు కానొస్తుంది. నిండినా ఇంకా చొమ్మదెత్తున్నా. నీళ్ళు ఏమైనా బయటకు వస్తున్నాయా? లేదు, రాడేం సీల్ చేసి వస్తున్నాయి. అందువల్ల అన్ని నీళ్ళు అయిపోయాయి. నీ సొమ్మలో వేసేదే వానిసేరా అతికిస్తా. దాని నిండా ఉంటున్నాయి కదా నీళ్ళు. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో. అయితే బుడ్డల చట్నీ అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.